హాయ్ అండి. మనం ఇంతవరకు జొమాటో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసాము అండ్ ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో చూసాము అండ్ మెన్యూ ప్రైసింగ్ ఎలా చూసాము. ఈరోజు జొమాటో పార్ట్నర్ డాష్బోర్డ్ చూపిస్తాను అండి. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ టైం మనము చూద్దాము. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత జొమాటో పార్ట్నర్స్ లాగిన్ పేజ్లోకి వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ నేను లాగిన్ అవుతా చూడండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే జొమాటోలో మీకు లాగిన్ ఐడి అండ్ లాగిన్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్గా ఏముండదండి, లాగిన్ ఐడి అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ అంటే మీరు ఆల్రెడీ పెట్టుకున్న పాస్వర్డ్ ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఈమెయిల్తో అయినా లాగిన్ అయిపోవచ్చు. అండ్ ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతే ఏంటంటే మనకి ఏదో వన్ టైం పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే మనం లాగిన్ అయిపోయినట్టే అండి. ఇప్పుడైతే నేను మాది లాగిన్ అవుతున్నా. ఇక ఓటీపీ వస్తుంది అండ్ ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతాము. అండ్ మీకు ఏ ఈమెయిల్తో ఎలా చేయాలో చూద్దాము. మళ్ళీ లాగిన్కి వెళ్ళిపోదాము. కంటిన్యూ విత్ ఈమెయిల్ అని చేద్దాము. ఇక్కడ మేము మా // ఈమెయిల్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను అండి. // ఇది మా ఈమెయిల్ అనమాట. ఇప్పుడు ఈ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. మనం ఆ ఓటీపీ ఎంటర్ చేద్దాం. APWDJ ఇది ఇలా ఉంటుంది అనమాట. ఓటీపీ అంటే ఓన్లీ నెంబర్స్ ఉండవు దీంట్లో ఏంటంటే ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది క్లోజ్ చూపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు రికార్డింగ్ టైం ఆల్మోస్ట్ నైట్ 11:50 అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, మేము 11:30కి క్లోజ్ పెట్టామన్నమాట. సో క్లోజింగ్ టైమింగ్ 11:30 కాబట్టి ఇక్కడ 11:50కి ఇది ఆఫ్లైన్ చూపిస్తుంది. మీరు ఆఫ్లైన్ ఉంటే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు కూడా మెన్యూలో చేంజెస్ చేసేటప్పుడు ఈ రెస్టారెంట్ ఆఫ్లైన్లో పెట్టుకోవడం బెటర్. కస్టమర్కి ఏం ఇంపాక్ట్ అవ్వదన్నమాట. మీరు ఇక్కడ మారుస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేస్తే మళ్ళీ కస్టమర్స్ ఎవరైనా ఓపెన్ చేస్తుంటే మాత్రం కొంచెం వాళ్ళకి రేట్స్ మాడిఫై అవ్వడం కానీ కొన్ని మెనూ చేంజెస్ అవుతాయి. సో సడన్ సర్ప్రైజెస్ ఏమి ఉండకుండా కస్టమర్కి మనము ఇది ఎప్పుడైనా కూడా ఆఫ్లైన్లో పెట్టి చేంజెస్ అనేది చేయాలి. ఎప్పుడైనా కూడా మీరు మెన్యూలో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ ఈ డాష్బోర్డ్లో చేంజెస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మన అవుట్లెట్ అనేది క్లోజ్లో ఉండాలి. ఓకే అని క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒకటి ఆర్డర్ ఆల్రెడీ ఇది చూడండి. ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి: ప్రిపేరింగ్, రెడీ అండ్ పికప్. ఇక్కడ ఈ 3 కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే పికప్లో మనకి ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. ఇక్కడ డెలివరీ బాయ్ పికప్లో ఇక్కడ డెలివరీ బాయ్ మనము ఆల్రెడీ ఒక ఆర్డర్ని 6082 ఇది ఆర్డర్ ఐడి అనమాట. ఈ ఆర్డర్ని మనము ఆల్రెడీ డెలివరీ బాయ్కి మనం హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట. ఇక్కడ పి సాయిరామ్ ఉంది కదండి, ఇది డెలివరీ పార్ట్నర్ యొక్క నేమ్. ఈ డెలివరీ పార్ట్నర్ ఈ ఆర్డర్ని తీసుకెళ్తున్నాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చు అది పికప్లో. మీకు ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా, మీకు లైవ్గా కనిపిస్తుంది. ఇక్కడ పికప్ అంటే మనకి రెస్టారెంట్ వాళ్ళకి ఇలా కనిపిస్తుంది, ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. ఒక ఆర్డర్ మీద పికప్లో ఉంది అనేది ఒకటి ఉంటే ఒకటి, ఆర్ఎల్స్ ఒకటి రెడీ అప్పుడే ఆర్డర్ వచ్చింది మీరు ప్రిపరేషన్లో ఉంటే ఇక్కడ ప్రిపేరింగ్లో కనబడుతుంది ఒకటి. ఈ బ్రాకెట్లో నంబర్ కనిపిస్తుంది. ఒకవేళ మల్టిపుల్స్ ఆర్డర్స్ 2-3 ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు ప్రిపేరింగ్లో బ్రాకెట్లో 2-3 నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రెడీ ఏంటంటే మీరు ప్రిపేర్ అయిపోయిన తర్వాత రెడీ ఆప్షన్ ఉంటుంది. మనం రెడీ అని క్లిక్ చేయాలన్నమాట. రెడీ క్లిక్ చేస్తే ఇక్కడ రెడీ ఫుడ్ రెడీ అనమాట. రెడీ అయిన తర్వాత రెడీ అని క్లిక్ చేసాము. రెడీ అయిన తర్వాత ఈ డెలివరీ పార్ట్నర్ వచ్చిన తర్వాత మనకి 3 minutes టైం ఉంటుంది హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి. సో ఇప్పుడు రెడీలో ఏ ఆర్డర్స్ లేవు కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఏం చూపించలేదు. ఇక్కడ ఏంటంటే బ్రాకెట్లో 1 చూపిస్తుంది. ఏంటంటే ఒక ఆర్డర్ ఆల్రెడీ డెలివరీకి వెళ్తుంది అని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ ఏం లేదు, అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఏంటంటే అది ఆల్రెడీ డెలివరీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే డెలివరీ అయింది. సో మీరు అయితే లైవ్గా చూసారు. సో మనం ఇప్పుడు ఇది డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. ఇది ఈటర్నల్. అండ్ ఈ ఈటర్నల్ ఏంటి అంటే జొమాటో వల్ల ఆల్రెడీ పేరెంట్ కంపెనీ. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. ఈ ఈటర్నల్ వాళ్ళ కిందనే బ్లింకిట్ కానీ జొమాటో కానీ అండ్ డిస్ట్రిక్ట్ ఈ 3 యాప్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు పేరెంట్ కంపెనీ అనమాట. సో ఈ హైపర్ ప్యూర్ అని కనిపిస్తుంది కానీ ఇది అడ్వర్టైజ్మెంట్ వీళ్ళది. ఈ హైపర్ ప్యూర్ అంటే ఏంటి అంటే మీకు నేను మళ్ళీ కొద్దిసేపటి తర్వాత చెప్తా ఈ హైపర్ ప్యూర్ ఏంటి, అసలు దీని కథ ఏంటి అనేది. ఎందుకంటే ఈ హైపర్ ప్యూర్లో మనకి మన రెస్టారెంట్ అనుకోండి, దానికి కావాల్సిన సామాన్ కూడా మనం ఇక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా జొమాటో వాళ్ళదే. ఇది చాలామందికి తెలియదు. ఇది ఓన్లీ
ఆ రెస్టారెంట్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ హైపర్ ప్యూర్ అనేది మనకి ఇప్పుడు ఈ అమెజాన్ గ్రాసరీ, ఫ్లిప్కార్ట్ గ్రాసరీ, జెప్టో ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటిది అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇది ఓన్లీ రెస్టారెంట్ వాళ్ళు దీంట్లో త్రూ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎవరు పెడితే వాళ్ళు కాదు, ఓన్లీ జొమాటోలో రిజిస్టర్ ఉన్న వాళ్ళకే ఇది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళకి ఇది ఉండదు. ఓకేనా, మీకు దాని గురించి మళ్ళీ చెప్తా. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది నేను చెప్పేది వెబ్ డాష్బోర్డ్. సేమ్ ఇలానే ఉంటుంది మొబైల్ యాప్ కూడా, కాకపోతే ఇంటర్ఫేస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మొబైల్ డాష్బోర్డ్లో. వెబ్ డాష్బోర్డ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బేసిక్గా మీరు అంతా మొబైల్లో వాడతారు కాబట్టి ముందు ఒకవేళ మీకు ఇప్పుడు ఇది అర్థం కాకపోయినా కూడా ఆ మొబైల్ డాష్బోర్డ్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను మీకు మొబైల్ డాష్బోర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ప్రజెంట్ అయితే వెబ్ డాష్బోర్డ్ కోదాము. అసలు బేసిక్గా ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవడం కోసము ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఆర్డర్స్ అంటే చెప్పాను కదా, 3 ఉంటాయి ఇక్కడ. ఈ ఆర్డర్స్లో 3 అంటే ఏంటి, ప్రిపేరింగ్ ఒకటి, రెడీ ఒకటి, అండ్ ఇంకొకటి డెలివరీ అంటే పికప్, అవుట్ ఫర్ డెలివరీ అని ఉంటుంది ఆప్షన్. అవుట్ ఫర్ డెలివరీ అంటే దాంట్లో 1, 2, 3 అనే ఆర్డర్ నెంబర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెన్యూ చూసుకుంటే ఇది మన మెన్యూ. మీకు ఆల్రెడీ తెలుసు మెన్యూ అంటే ఏంటో, అది ఎలా చేయాలో కూడా ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, మెన్యూ స్కోర్ ఈజ్ యావరేజ్. ఈ మెన్యూ స్కోర్ ఎప్పుడు కూడా 90 అబోవ్ ఉండాలి. ఇది మాకు యావరేజ్ ఉంది, ఇప్పుడు యావరేజ్ ఉంది ప్రజెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు అనేది. ఎందుకంటే మేము రీసెంట్గా ఒక కేటగిరీ యాడ్ చేసాము. సో ఆ కేటగిరీలో ఇంకా మేము ఫొటోస్ అప్లోడ్ చేయలేదు, కొన్ని మోడిఫికేషన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మాది ఇంక ఇప్పుడు ఇది యావరేజ్లో ఉంది. బేసిక్గా ఎప్పుడు 90 అబోవ్ ఉండేటట్టు చూసుకోండి, అది మంచిదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఫోటోషూట్ ఒక ఆప్షన్ ఉంది, యాడ్ వీడియోస్ టు యువర్ మెన్యూ అండ్ యాడ్ గో టు యువర్ మెన్యూ ఎడిటర్. ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఆప్షన్లు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన మెన్యూలో ఎప్పుడైతే ఏమైతే ఎడిట్ చేయాలి, అసలు ఏమేమి ఐటమ్స్ యాడ్ చేయాలి అనేది ఇక్కడ మెన్యూ ఎడిటర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఐటమ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రిజిస్ట్రేషన్ అప్పుడే, జొమాటో రిజిస్ట్రేషన్ అప్పుడు మనం వాళ్ళకి ఒక మెన్యూ పీడిఎఫ్ ఆర్ మెన్యూ ఎక్సెల్ ఈ రెండుట్లో ఏదైనా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళే ప్రతిదీ కూడా మనకి దీంట్లో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి బ్యాక్ ఎండ్లో వాళ్ళు మన మెన్యూ అనేది రెడీ చేస్తారనమాట. మన ప్రైజెస్ మనం ఇచ్చిన మెన్యూలో ప్రైజెస్ ఉంటాయి, ఐటమ్ నేమ్ ఉంటుంది. సో వాళ్ళు బ్యాక్ ఎండ్లో అవన్నీ అప్లోడ్ చేస్తారు. తర్వాత మీరు ఇంకేదైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే, ఇంకేదైనా రేట్లు పెంచాలి అనుకుంటే, ఆర్ రేట్స్ తగ్గించాలి అనుకుంటే, ఆర్ ఎల్స్ కొత్త ఐటమ్ యాడ్ చేయాలి అనుకుంటే మాత్రము ఇక్కడ మెన్యూ ఎడిటర్ ఉంది కదా, ఈ మెన్యూ ఎడిటర్లోకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనం మెన్యూ ఎడిటర్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఇక్కడ కింద ఏమున్నా చూసుకుందాము. టాప్ ఆపర్చునిటీస్ టు గ్రో యువర్ బిజినెస్ అంటే మనకి కొన్ని వీళ్ళు హింట్స్ ఇస్తూ ఉంటారు అనమాట, టిప్స్ లాంటివి. ఇవి చేసుకోండి మీకు ఈ మెన్యూ స్కోర్ పెరుగుద్ది, ఇవి చేసుకోండి మీకు ఆర్డర్స్ పెరుగుతాయి, అలాంటి ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకోండి, ఇది యాడ్ ఆన్స్ ఉంటాయి అండి. ఈ యాడ్ ఆన్స్ మీకు నేను తర్వాత చెప్తా. మనం ఇప్పుడు ఇంకా బేసిక్ స్టేట్లో ఉన్నాము. సో కొంచెము అన్నిటికీ అలవాటు పడ్డ తర్వాత మెన్యూలోకి వెళ్ళిన తర్వాత, మెన్యూలో ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత మనకి యాడ్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. ఆ యాడ్ ఆన్ ఆప్షన్స్ గురించి నేను మీకు అక్కడ చెప్తాను. ఏముండదండి యాడ్ ఆన్ అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా తీసుకోండి. ఎవరైనా పిజ్జా మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ పిజ్జాతో పాటు ఇంకేం ఆర్డర్ పెట్టుకుంటాము. బేసిక్గా పిజ్జాతో పాటు మనము బేసిక్గా సాఫ్ట్ డ్రింక్ అంటే థమ్స్ అప్ కానీ, స్ప్రైట్ కానీ ఇవి ఉంటాయి అనమాట. సో వాటిని మనము యాడ్ ఆన్లో ప్లేస్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు పిజ్జా కావాలి అని క్లిక్ చేస్తారో, ఆ పిజ్జాతో పాటు కింద వాళ్ళకి మనం చూపిస్తూ ఉంటాం అనమాట, అరే ఇది పెట్టుకోరా, దీంతో ఇది బాగుంటుందిరా అన్నట్టు వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ఎవరిని, కస్టమర్స్ని. సో అదే యాడ్ ఆన్ అనమాట. ఇది సపరేట్ సెక్షన్ ఉంటుంది, అది నేను మీకు మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకుని. ప్రజెంట్ అయితే యాడ్ ఆన్ ఏంటంటే, మీరు ఒకటి వాళ్ళు ఏదైనా ఒక ఐటమ్ కొంటే, బిర్యానీ అనుకోండి, ఆ బిర్యానీతో పాటు ఏం తింటారు, ఏం తాగుతారు అంటే బేసిక్గా థమ్స్ అప్ తాగుతాం మనం. సో బిర్యానీ కొనుక్కున్న వాడికి కింద కనిపిస్తూ ఉంటుంది, ఇది యాడ్ చేసుకోండి థమ్స్ అప్ పాస్, లేకపోతే ఒక డెజర్ట్స్ ఉంటాయి కదా, మనం బిర్యానీ తిన్న తర్వాత డెజర్ట్, బేసిక్గా డబల్గా మీటా ఆర్ ఏమంటే మన దగ్గర డెజర్ట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటే ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట మనకి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఒకసారి చూడండి కావాలంటే. నెక్స్ట్ టైం జొమాటో ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి, జొమాటో నార్మల్గా రెడ్ కలర్ జొమాటో ఉంటుంది మనం ఆర్డర్ పెట్టుకునేది, దాన్ని ఓపెన్ చేసి చూడండి. ఎవరైనా కూడా పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా యాడ్ ఆన్స్ అనేవి పెట్టుకుంటారు, అది పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి అనేది మనం తర్వాత చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ రెడ్యూసింగ్ ప్యాకేజింగ్ ఛార్జెస్. సో మనకి ప్యాకేజ్ ఛార్జెస్ ఆప్షన్ ఉంటుంది. మనము ప్యాకేజింగ్ ఛార్జెస్ అనేది మనము కస్టమర్ మీదనే పెట్టవచ్చు అనమాట. ఎలా అంటే మెన్యూ ఎడిటర్లో మీకు ఆప్షన్ ఉంటుంది, అది నేను మీకు అక్కడ చూపిస్తాను ఎంతవరకు పెట్టుకోవచ్చు. బేసిక్గా 10% ఆఫ్ ఐటమ్ వాల్యూ పెట్టుకోవచ్చు అండి, నాట్ మోర్ దెన్ 10% ఆఫ్ ఐటమ్ వాల్యూ. అంటే మీకు ఒక 100 రూపాయల ఐటమ్ ఉందనుకోండి, ప్యాకేజింగ్ ఛార్జ్ అనేది 10 కంటే తక్కువ ఉండాలి. సో అలా ఈ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు ముందు క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ యాడ్ ఫోటోస్ టు టాప్ సెల్లింగ్ ఐటమ్స్. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఫోటోస్ మిస్ అయినాయి కాబట్టి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి వ్యూ ఐటమ్స్ అంటే మా దాంట్లో ఇప్పుడు ఏ ఐటమ్స్కి ఫొటోస్ లేవు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట.
క్లిక్ చేస్తే ఇప్పుడు మొసంబికి లేదు. ఇది ఫోటో బాడ్ అని చెప్పి నేను మొన్నే తీసేసాను. ఇది కాంబో ఉందండి, ఈ కాంబోకి ఫోటో లేదు. ఆరెంజ్ జ్యూస్ కాంబో ఉంది, దీనికి ఫోటో లేదు. ఈ యాపిల్ క్రంచ్ బాల్ ఇది లేటెస్ట్గా యాడ్ చేసాము, దీనికి ఫోటో లేదు. ఇట్లా ఇవన్నీ చూపిస్తుంటారు అనమాట. మీరు కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. దేనికన్నా ఫోటో మిస్ అయితే మీరు దాంట్లోకి వెళ్ళి ఒకటి చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఇక్కడ ఫొటోస్ లేవు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, మోస్ట్ ఆఫ్ యూర్ ఐటమ్స్ హ్యావ్ డిస్క్రిప్షన్స్. ఇదే గుడ్ అనమాట. ఏంటంటే మనము ఐటమ్ ఫోటోతో పాటు మెన్యూలో పెట్టిన ఐటమ్కి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. ఆ డిస్క్రిప్షన్ ఇస్తే ఏమవుతుందంటే, ఇది ఒకసారి నేను క్లిక్ చేస్తున్నా చూడండి, మీకు డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, మీకు క్లారిటీగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా కూడా ఏ మూమెంట్లో అయినా కూడా. ఇప్పుడు ఇక్కడ ఇది మీరు ఇది మొత్తం అన్నీ చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు నుంచి ఇక్కడ డిస్క్రిప్షన్ గురించి చెప్తున్నా కాబట్టి డిస్క్రిప్షన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ యాపిల్ కోల్డ్ ప్రెస్ చూస్తుందండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అని ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ డిస్క్రిప్షన్లో ఏముంది, ఇది యాపిల్ కోల్డ్ ప్రెస్ అంటే మనం షుగర్ ఉన్నాం, మేము ఐస్ ఇవన్నీ యాడ్ చేయము. సో ఇక్కడ నేను వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ షుగర్ ఉండదు, ఇక్కడ ఐస్ ఉండదు, ప్యూర్ కోల్డ్ ప్రెస్ అనమాట. ఇది ప్యూర్ కోల్డ్ ప్రెస్ జ్యూస్. మీకు ఒకవేళ మీకు చల్లటి తాగాలనుకుంటే మీకు ఇది కాదు, మీరు ఈ కోల్డ్ ప్రెస్ పెట్టుకోవద్దు, దానికి వేరే ఆప్షన్ ఉంటుంది, అది చూసుకోండి. ఇక్కడ మాత్రము ఈ ఐటెంలో మాత్రమే 80% మేము షుగర్ యాడ్ చేయము, ఐస్ యాడ్ చేయము అని చెప్పేసి వాళ్ళకి డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇదంటే ఏంటంటే ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎలా ఉంటుంది, ఏంటి టేస్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతామన్నమాట. సో ఇలాంటిది డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఐటెంలో డిస్క్రిప్షన్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, యాపిల్కి మనకి ఇక్కడ ఫోటో ఉంది. సో ఈ ఫోటో అనేది కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కిందికి వస్తే మీకు ఇక్కడ చూడండి, సర్వింగ్ ఇన్ఫో, ఐటమ్ ప్రైజింగ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ మెన్యూ దాంట్లో నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడైతే ఓన్లీ డాష్ బోర్డ్ చూడండి, ఆ తర్వాత ఇండివిజువల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కదా. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ ఫోటోస్ టు టాప్స్ ఇది అయిపోయింది. డిస్క్రిప్షన్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ప్యాకేజింగ్ ఛార్జ్ అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తాను. అయ్యో ఓకే, యాపిల్ కోల్డ్ ప్రెస్ ఇక్కడ వచ్చింది కదా. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ ఐటమ్ ప్రైస్ ఉంది, 139 ప్రైస్ ఉంది కదా. ఇక్కడ వేరియంట్ ప్రైజింగ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు అంటే మెన్యూ సెక్షన్ వస్తుంది, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ హెడ్డింగ్ చూద్దాము, ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్లో డీప్కి వెళ్ళిపోదాము. వీడియోస్ కొంచెం లేట్గా రావచ్చండి, కాకపోతే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అంటే కొంచెం ఆఫీస్ వర్క్, ఈ వర్క్ ఆ వర్క్ బిజీగా ఉంటాము. సో కొన్నిసార్లు వీడియోస్ రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అనమాట. సో అదొకటి చూసుకోండి. ఇక్కడ నేనేమో చెప్తున్నా మీకు. ఓకే, ప్యాకేజింగ్ ఛార్జ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాకింగ్ ఛార్జెస్ ఉన్నాయి, ప్యాకేజింగ్ ఛార్జెస్. ఇక్కడ చూసుకుంటే రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జెస్ 12. ఇక్కడ నేను 12 రూపీస్ పెట్టాము. 12 రూపీస్ ఎందుకు అంటే మా దాంట్లో అంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది 12 రూపీస్ ఎందుకు అనేది. సో ఇక్కడ నేనేం చెప్పాను మీకు, 10% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పాను. సో ఈ ఐటమ్ ప్రైస్ 139 కాబట్టి ఇక్కడ ప్యాకేజింగ్ ఛార్జ్ అనేది నేను ఎంత పెట్టుకున్నాను, 12 రూపీస్ పెట్టుకున్నాను. సో అట్లా ఇలా కొన్ని మనము ఇట్లా అంటే ప్యాకేజింగ్ ఛార్జెస్ ఇక్కడ ఇలా ముందే చేసి పెట్టుకోవచ్చు అనమాట, ఏ ఐటమ్కి ఎంత పెట్టుకుందాం అనేది. ఇక్కడ నేను 12 పెట్టుకున్నాను. అట్లా కొన్నిటికి ఏంటంటే తక్కువ రేటు ఉంటాయి, తక్కువ రేటు వరకు ఈ 7 రూపీస్ 8 రూపీస్ అంతే ఉంటుంది. సో ఇది ప్యాకేజింగ్ ఛార్జెస్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే జస్ట్ మీకు చూపిస్తున్నా ప్యాకేజింగ్ ఛార్జ్ అంటే ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది, సింప్లిఫై యువర్ మెనూ స్ట్రక్చర్ మీరు కొంచెం ఇలా చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. ఈ లో సెల్లింగ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కదా, వీటిని లేపేసేయండి. ఇప్పుడు లాస్ట్ 6 daysలో క్యారెట్ బీట్రూట్ రోడ్ వచ్చింది, ఒకటే వచ్చింది, సో మీరు తీసేసేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. మనకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అవన్నీ పట్టించుకోకుండా స్ట్రాబెరీ జ్యూస్ ప్యాక్ ఆఫ్ 6 ఇంతవరకు మేము పెట్టినప్పటి నుంచి కూడా ఒకటి కూడా రాలేదు. స్ట్రాబెరీ అంటే ఎప్పుడు ఉండదు కాబట్టి. సో స్ట్రాబెర్రీ జ్యూస్ ఏంటంటే చాలామంది ఫ్లేవర్ యాడ్ చేస్తారండి. మన దగ్గర ఎట్లా ఉంటుంది అంటే ఫ్లేవర్ ఉండదు, ప్యూర్ ఫ్రూటే, ఓన్లీ వింటర్ సీజన్లో ఉంటుంది ఆ జ్యూస్. స్ట్రాబెర్రీ జ్యూస్ ఓన్లీ వింటర్లో ఉంటుంది మా దగ్గర, అది కూడా ప్యూర్ ఉంటుంది. సో ఇది 60 daysలో ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే అది ఆఫే ఉంది. మళ్ళీ నిన్ననే స్టార్ట్ చేశాను స్ట్రాబెర్రీ జ్యూస్ అనేది మా మెన్యూలో. అంటే ఇన్ స్టాక్ అనమాట, అవుట్ ఆఫ్ స్టాక్ ఎలా పెట్టుకోవాలి, ఇన్ స్టాక్ ఎలా పెట్టుకోవాలి, అండ్ టైం సెట్ చేసుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను మీకు నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్ వెళ్దాం అన్నిటికీ. అండ్ సో ఇది మనకి బేసిక్గా ఇక్కడ పైన డాష్బోర్డ్లో చూపించేటి అనమాట. ఇవి ఏంటంటే మనం బిజినెస్ ఎలా గ్రో చేసుకోవాలి అని జొమాటో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ ఆర్ ఐడియాస్ అనుకోండి, మీ ఇష్టం. ఇక్కడ చూసుకుంటే ఇది ఆర్డర్స్ అయిపోయింది, మెన్యూ అయిపోయింది. మనము ఆర్డర్ హిస్టరీ దగ్గరికి వెళ్దాం. హిస్టరీ అంటే ఏంటంటే మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి,
ఇది చూడండి 13th and 14th నవంబర్లో మీకు ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది ఇవన్నీ కూడా ఆర్డర్ హిస్టరీ అనమాట ఇదంతా. సో ఇవన్నీ కూడా ఆర్డర్ హిస్టరీ. ఇక్కడే మీకు రేటింగ్స్ కూడా కనిపిస్తాయి. ఏమన్నా రేటింగ్స్ వచ్చి ఉంటే రేటింగ్స్ అవి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆర్డర్ హిస్టరీ అండ్ హిస్టరీలో ఏంటంటే ఇక్కడ మీకు ఐడి త్రూ సెర్చ్ చేయొచ్చు అనమాట. మీకు ఏదైనా ఐడి గుర్తుంటే సెర్చ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అనమాట. మీకు ఏదైనా ఆర్డర్ గురించి ఏదైనా డౌట్ ఉన్న ప్రీవియస్ డేట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎప్పటికైనా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మీకు ఫస్ట్ కావాలంటే ఆ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫస్ట్ రోజు వచ్చిన మీకు ఆర్డర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ మీకు ఇక్కడ రేటింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఆర్డర్ హిస్టరీ అనమాట. సో ఇక్కడ మనం ఫిల్టర్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ ఆప్షన్స్లో ఇప్పుడు డెలివరీలో ఏముంది, ఈ రిజెక్టెడ్కి వెళ్దాము. మేము ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ప్రిపేరింగ్ అంటే మీరు ఇప్పుడు రెడీ చేస్తున్నారు. సో రెడీ అంటే ఆల్రెడీ రెడీ అయ్యి మీరు ఆర్డర్ రెడీ అని మార్క్ చేశారు. పికప్ అంటే ఇది ఆల్రెడీ పికప్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఫిల్టర్. డెలివర్డ్ అంటే మీకు ఆర్డర్ వచ్చింది, మీరు రెడీ కొట్టారు, పికప్ అయింది, డెలివరీ అయిపోయింది. ఈ ఫిల్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మీ ఆర్డర్ హిస్టరీలో ఇవన్నీ ఉన్నాయి. వన్స్ మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కనిపిస్తాయండి. నెక్స్ట్ టైమ్అవుట్. ఈ టైమ్అవుట్ అనేది ఏముండదు. ఇది టైమ్అవుట్ అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా ఇంట్లో అవైలబుల్ లేకపోతే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే ఫోన్ వాడుతున్నారో ఆర్ ఏదైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో అందులో ఈ రెస్టారెంట్ అనేది క్లోజ్ చేసి వెళ్ళాలి. గుర్తుపెట్టుకొని రెస్టారెంట్ అనేది ఆన్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్లైన్ పెట్టేసి వెళ్ళిపోవాలి. మీరు ఆఫ్లైన్ పెట్టలేదనుకోండి, మీకు ఆర్డర్ వచ్చిందనుకోండి, అది ఆర్డర్ అనేది ఒక 10 minutes నాన్ స్టాప్ మోగుతూ ఉంటుంది. మనకు ఫోన్ వచ్చినప్పుడు ఎలా రింగ్ అవుద్ది, ఆ ర్యాపిడో ఆటో మీకు సౌండ్ వస్తూ ఉంటుంది. మీకు అలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది. 10 minutes వస్తుందండి ఆ సౌండ్. మీరు 10 minutesలో పిక్ చేయలేదనుకోండి, మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎవరైతే ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు లిఫ్ట్ చేసేదాకా వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ 10 minutes వరకు మీకు వాడు కాల్ చేస్తూనే ఉంటాడు. మీకు ఆర్డర్ వచ్చింది అని చెప్పి మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఆర్డర్ అనేది టైం అవుట్ అయిపోద్ది. రిజెక్టెడ్ ఏంటి అంటే మీకు ఆర్డర్ వచ్చింది, మీరు అవైలబుల్గా ఉన్నారు, కాకపోతే మీ దగ్గర ఆ పర్టికులర్ ఐటెం అనేది స్టాక్లో లేదు. అప్పుడు ఏదో ప్యానిక్ అయిపోయి గందరగోళం అవ్వకండి, ఏముండదు, మీరు రిజెక్ట్ చేయొచ్చు, మీకు ఆప్షన్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు రిజెక్ట్ చేయకండి, ఓకేనా. ఏం చేయాలంటే మీరు అప్పుడు అలాంటి టైంలో మీ దగ్గర మీరు ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత కస్టమర్కి కాల్ చేయండి. కస్టమర్కి కాల్ చేసి నా దగ్గర ఇది లేదు, దీని బదులు వేరే ఇంకేదైనా పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోండి. ఆర్ఎల్స్ వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, వాళ్ళు మీకు హెల్ప్ చేసినట్టే కాబట్టి మీరు వాళ్ళకి ఇంకేదైనా కొంచెం ఎక్స్ట్రా ఏదైనా పంపించండి. ఇవన్నీ మీకు ఇంకా ముందు చెప్తా. ఏంటంటే కస్టమర్ అట్రాక్షన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది రిజెక్టెడ్ అనేది అది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు వాళ్ళు ఆర్డర్ పెడతారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు మొత్తం రెడీ చేస్తారు, అయిపోతుంది. కాకపోతే కస్టమర్ ఏంటంటే వీళ్ళు డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు వద్దు ఇది అని చెప్తారు అనమాట. సిఓడి పెడతారు వాళ్ళు పెట్టి, కొంతమంది ఉంటారు వద్దు అంటారు. వాళ్ళు వద్దున్నప్పుడు అది రిజెక్టెడ్ కిందకి వెళ్ళిపోతుంది. మీకు ఒకసారి పికప్ అయిపోయింది అనుకోండి, మీకు 100% అమౌంట్ మీకు వచ్చేస్తుంది, మీకు టెన్షన్ ఏమి ఉండదు. ఇంకా ఫుడ్ ఏమవుతుందా అంటే ఆ ఫుడ్ కొన్నిసార్లు మీకు రిటర్న్ పడుతుంది. అంటే వాళ్ళు డెలివరీ బాయ్ మళ్ళీ తీసుకొచ్చి మనకి వేస్తాడు. లేదు అనుకుంటే డెలివరీ బాయ్ వాళ్ళే తీసుకుంటారు అనమాట. సో అది ఈ రిజెక్టెడ్ గురించి. నెక్స్ట్ ఆర్డర్ టైప్. ఇది సెల్ఫ్ డెలివరీ అనేది ఉంటుంది, ఇది మనకు అవసరం లేదండి. ఇది ఇప్పుడు డామినోస్ ఇంకా ఏంటి ఇది రెబల్ ఫుడ్స్ వాళ్ళే ఉంటాయి కదా, బెహరోజ్ కానీ బిర్యానీ ఏదో ఉంటుంది, ఒకటి బెహరోజ్ బిర్యానీ ఒకటి ఉంటుంది, ఇంకొన్ని మర్చిపోయి ఓవెన్ స్టోరీ పిజ్జాస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి అంటే వీళ్ళని రెబల్ ఫుడ్స్ వీళ్ళకి అండ్ డామినోస్ వీళ్ళది ఏంటంటే సెల్ఫ్ డెలివరీ. సో వాళ్ళ డెలివరీ పార్ట్నరే ఉంటాడు. సో వాళ్ళకి ఇది డెలివరీ పార్ట్నర్, మన జొమాటో డెలివరీ అంటే ఇది మనదన్నమాట. నెక్స్ట్ రేటింగ్ వచ్చేసరికి ఇప్పుడు సెగ్రిగేట్ చేసుకోవచ్చు మనం. 5 star రేటింగ్స్ ఎన్ని వచ్చాయి, 5 పెట్టానండి. చూడండి ఇక్కడ అన్నీ మనకు 5 star రేటింగ్స్ అన్నీ ఎన్ని వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఇది కాదు, ఇది నేను ఓన్లీ ఫస్ట్ పెట్టాను, ఇది ఇక్కడ కాదు. ఒకసారి ఏడికి వెళ్దామంటే October 1st నుంచి October 31st వరకు సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇదేమన్నది యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 10 days అంటుంది. సో October 1st నుంచి October 10th వరకు సెలెక్ట్ చేసుకున్నా. October 1st to October 10th. ఓకే, అండ్ ఫిల్టర్లో ఏం పెడుతున్నా, ఓన్లీ 5 star, 5 or less అంటే 5 అన్నీ వస్తాయి. ఇంకా 5 or less అంటే అన్నీ వస్తాయి. 3 or less అంటే 3 to 1 వస్తాయి. సో ఓన్లీ 5 అనేది లేదు. సో 5 or less పెట్టుకుందాం. అదంటే అప్లై అయిపోయింది.
ఇంకా 5 ఆర్లెస్ అంటే అన్నీ వచ్చాయి అనమాట. 5, 5, 5, 4, 4, 4 ఇవన్నీ వస్తాయి. కానీ రేటింగ్ లేని రావు అనమాట. ఓన్లీ రేటింగ్ ఉన్నాయి వస్తాయి 5, 5, 5, 4, 4, 4 అట్లా వస్తాయి. ఇక్కడ 2 వచ్చింది చూడండి, ఇక్కడ ఇక్కడ 2 వచ్చింది. ఆ 2 ఎందుకు వచ్చింది, 1 ఎందుకు వచ్చింది, అట్లాంటి ఏంటంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అవ్వాలంటే, ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ రెడీ చేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు 2 స్టార్ వచ్చింది అనుకోండి, ఆ 2 స్టార్ ఎందుకు వచ్చింది అనేది మీకు ఆ రీజన్ అనేది మీకు గుర్తుండాలన్నమాట. అది మీకు ఒక లెసన్ లెర్న్ లెక్క ఉండి నెక్స్ట్ టైం మీరు మిస్టేక్ చేయకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి, 5 స్టార్ వస్తుంది అనుకుంటాం, 1 స్టార్ వస్తుంది. అలాంటి టైంలో కూడా మీరు బాధపడొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, మీరు ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు ఏమి ఇయ్యరు, 1 స్టార్ ఇస్తారు, ఏదో అట్లా క్యాజువల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. కానీ మనకి రేటింగ్ చాలా ఇంపార్టెంట్, అది కస్టమర్లకు తెలియదు. యాజ్ ఎ కస్టమర్ నేను కూడా చాలామందికి ఎప్పుడు ఇవ్వను రేటింగ్. 2 స్టార్ 3 స్టార్ ఇచ్చిన రోజులు చాలా ఉంటాయి. లేకపోతే ఏంటంటే రేటింగ్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నెక్స్ట్ టైం ఎవరిదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏదైనా రెస్టారెంట్లో రేటింగ్ ఇచ్చినప్పుడు ఆలోచించండి. ఫుడ్ నిజంగా బాగాలేకపోతే 1, 2 ఇవ్వండి. ఓకే బాగుంది అనుకుంటే 4, మ్యాక్సిమం 5 ఇవ్వడానికి ట్రై చేయండి. ఏ రెస్టారెంట్కైనా కూడా రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సేల్స్ పెరగాలంటే డిపెండ్స్ ఆన్ రేటింగ్ కూడా, అదొక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. నెక్స్ట్ రిపోర్టింగ్ వెళ్దాము. ఈ రిపోర్టింగ్ ఏంటంటే సేల్స్ ఓవర్వ్యూస్ అనమాట. లైవ్ ట్రాకింగ్ ఇది, ఇక్కడ ఏం లేదు, కనిపిస్తుంది కదా, ఇదనమాట. సో ఈ బిజినెస్ రిపోర్ట్స్, ఇది బిజినెస్ రిపోర్ట్స్లోకి వెళ్ళండి, మీకు ఇక్కడ కొంచెం డేటా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడండి, సేల్స్ అనమాట. ఏ వీక్లో ఎంత అయింది, ఏ రోజులో ఎంత అయింది అని చెప్పేసి ఇది ఇలా చూపిస్తూ ఉంటుంది. మీకు చార్ట్ కూడా చూపిస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ మెట్రిక్స్ అన్నీ ఉంటాయి. సేల్స్, డెలివర్డ్ ఆర్డర్స్, యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు, ఇప్పుడైతే అవసరం లేదు. సో మీకు కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక నేను తీసేస్తున్నాను. ఆఫర్స్, ఈ ఆఫర్ సెక్షన్ ఏంటి అంటే, మీరు ఆఫర్ ఇలా పెట్టుకోవాలి, వాటి ఇలా ట్రాక్ చేయాలి అనేది ఈ ఆఫర్ సెక్షన్ అనమాట. చాలామంది అనుకుంటారు కస్టమర్స్, మనకి ఈ ఆఫర్స్ అనేది జొమాటో వాళ్ళే ఇస్తున్నారు, బ్యాక్ ఎండ్లో వాళ్ళే ఇస్తారు ఇవి మొత్తము అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ ఆఫర్స్ అనేది మనం 75% మనమే పెట్టుకుంటామండి. వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇస్తారు, ఇచ్చినా కూడా మళ్ళీ అది మనమే భరించాలన్నమాట, వాళ్ళు ఇచ్చే ఆఫర్ వాల్యూ. సో ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కస్టమర్కి ఆఫర్ వస్తుంది అంటే అది ఆ పర్టికులర్ రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చింది, జొమాటో వాళ్ళు ఇచ్చింది కాదు. ఏదో రేర్ కేసులో స్టార్టింగ్ కొన్ని డేస్లో వాళ్ళు బూస్ట్ ఇస్తారు అంతే, ఆ తర్వాత ప్రతిదీ మనమే భరించాలి. యాజ్ ఏ రెస్టారెంట్ ఓనర్లో నేను చెప్తున్నా, ప్రతిదీ మనమే భరించాలి. యాజ్ ఏ కస్టమర్గా మళ్ళీ నేను కస్టమర్లో చెప్పేది ఏంటి అంటే, ఈ ఆఫర్ ఇచ్చేది రెస్టారెంట్ వాళ్ళే, జొమాటో వాళ్ళు కాదు, అదొకటి చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే 20% ఆఫ్, 10% ఆఫ్, 30% ఆఫ్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూడండి ఓన్లీ న్యూ ఇయర్స్ అనమాట. ఈ న్యూ యూజర్స్ అంటే మీ రెస్టారెంట్లో ఇంతకుముందు ఆర్డర్ ఎవరైతే పెట్టుకోరో వాళ్ళు న్యూ యూజర్స్ వస్తారు, వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఆఫర్ ఇస్తామన్నమాట. సో ఇలాంటివి ఉంటాయి. ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను, మళ్ళీ ఆఫర్ సెక్షన్లో చెప్తాం. వీలైతే ఈరోజు కవర్ చేస్తాం, లేకపోతే తర్వాత చూద్దాం. ఇది హైపర్ ప్యూర్. ఈ హైపర్ ప్యూర్ అంటే చెప్పాను కదండి, ఇది ఓన్లీ రెస్టారెంట్స్ ఉన్న వాళ్ళకే. స్టార్ట్ బయింగ్ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కూడా సేమ్ మళ్ళీ ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్ లాంటిది, కాకపోతే ఓన్లీ రెస్టారెంట్కి సంబంధించినవి ఉంటాయి. బేసిక్గా ఇక్కడ చూసుకోండి, మాకు ఇక్కడ ఏమంటుంది, ఇది యూ హ్యావ్ 16,500 పే లెటర్. ఇది ఏంటంటే వాళ్ళు మనకి ఖాతా అనమాట. ఇది ఖాతా ముందు మనం వాడుకోవచ్చు, తర్వాత పే చేసుకోవచ్చు. తర్వాత పే చేసుకోవడం అంటే మన పే అవుట్లో నుంచి ఆటోమేటిక్గా అది కట్ అయిపోద్ది అనమాట. సో మీ దగ్గర ప్రజెంట్ మనీ లేవనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ 16,000 వరకు ఇచ్చాడు లిమిట్. సో నాకు ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్కి నాకు ఫ్రూట్స్ లేవనుకోండి, ఆర్ ఇంకేమైనా లేవనుకోండి, నేను ఇవి వాడుకొని వీళ్ళ దాంట్లో నుంచి నేను ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ కావాలనుకోండి, ఆరెంజ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ వచ్చాయి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఆరెంజెస్ పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని అంటే అన్ని, నాకు ఎన్ని కావాలో అన్ని చూసుకోండి. మ్యాక్సిమం అప్పుడప్పుడు ఇక్కడ మ్యాక్సిమం 4 kgs, మ్యాక్సిమం 7 kgs అని ఉంటాయి, డిపెండ్స్ ఆన్ స్టాక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 kg 49 రూపీస్, 52 రూపీస్ ఉంది. నేను ఇక్కడ ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాను 12 ఆఫ్ ఫర్ 5 kgs, అదే 5 kgs యాడ్ చేసుకుంటే ఇంకొక 12% ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి 34 రూపీస్ సేవ్ అయినాయి. సో ఇలా అంటే వీళ్ళకి ఏంటంటే కండిషన్ ఉంటుంది, మినిమం 999 రూపీస్ ఆర్డర్ పెట్టాలి అని చెప్పేసి. ప్రతి చిన్న పెట్టుకుంటా చెప్లో లాగంటే కుదరదు, 999 మినిమం ఆర్డర్ వాల్యూ అనేది ఉండాలి. ఉన్నప్పుడు హైపర్ ప్యూర్ మీరు వాడుకోవచ్చు, పర్సనల్ దాన్ని కూడా వాడుకోవచ్చు అండి హైపర్ ప్యూర్. కాకపోతే మీకు ఒక రెస్టారెంట్ అనేది ఉంటే, మీకు జొమాటో పార్ట్నర్ అకౌంట్ ఉంటే మాత్రం మీరు దీన్ని వాడుకోవచ్చు. సో ఇట్లా 999 కాదు కాబట్టి నాకు ఇక్కడ డెలివరీ ఛార్జ్ పడుతుంది, స్మాల్ ఇవన్నీ పడుతుంది. అదే 999 చేసామనుకోండి ఇవి ఏం పడవు, ఓన్లీ 999 పడుతుంది అమౌంట్. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి
డెలివరీ ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే నేను మా ఆర్డర్ హిస్టరీ ఉంటే చూపిస్తాను చూడండి. రీసెంట్గా పెట్టాము, ఇక్కడ 11th November అండి ఈ ఆర్డర్, 1358 వర్త్. ఇక్కడ 2006 ఇట్లా మనం ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ పెడతా ఉంటాం అనమాట. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మనకి బయట దొరికిన కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొన్ని ప్యాకేజింగ్, దీంట్లో ప్యాకేజింగ్ ఇవి కూడా ఉంటాయి. మీకు ఎక్కడ ప్యాక్ పెట్టుకోవాలి, ప్యాకేజింగ్ ఎక్కడ ఉండాలి అనేది కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. హైదరాబాద్ అంటే బేగం బజార్కి వెళ్తే దొరికిపోతే, మన ఫిష్ మార్కెట్ ఆ గల్లీలో ఉంటాయి. లేదనుకుంటే మీరు ఇక్కడి నుంచి అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ బ్యాగ్స్ పెట్టాను. సో అట్లా అది ఎక్కడ వస్తుందంటే మీరు ప్యాకేజింగ్ బ్యాక్ వచ్చేద్దాము, ఇక్కడ కొడదాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాకేజ్ మీరు మ్యాక్సిమం ప్లాస్టిక్ ప్రిఫర్ చేస్తా అంటే ఇక్కడ ఇవి మేము ఆల్రెడీ పెట్టామన్నమాట. ఫ్రీ బౌల్ వాటికి తీసుకున్నాము. సో అది వచ్చింది. పేపర్ ప్యాకేజ్, పేపర్ బ్యాగ్స్, ఇవన్నీ బ్యాగ్స్. ఈ టిష్యూ పేపర్స్ అవి స్ట్రాస్, టిష్యూ పేపర్స్ అవన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ. ఈ టిష్యూ పేపర్ కాస్ట్ మీకు ఎంత పడుతుంది అంటే దీంట్లోకి వెళ్ళి మీరు అలా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. తక్కువకి వస్తే తీసుకోండి, లేదు బయట తక్కువకి వస్తుంది అనుకోండి బయట తీసుకోండి. సో ఇది ఒక మనకి స్విగ్గీలో లేనిది జొమాటోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైపర్ ప్యూర్ ఒకటి. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుంటారు, వాళ్ళే ఇంటికి చేసిపోతారు కాబట్టి అదొక అడ్వాంటేజ్. ట్రాన్స్పోర్టేషన్ కూడా మిగులుద్ది మనకు. ఇది హైపర్ ప్యూర్ గురించి. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. ఇది ఒక పెద్ద టాపిక్ అండి. ఇది ఇక్కడి నుంచి మనం యాడ్ సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ అన్నా కదా, క్రియేట్ క్యాంపెయిన్ అని క్రియేట్ చేసిన తర్వాత ఇది మా రెస్టారెంట్ ఐడి, దాన్ని ఓకే చేశాను. నెక్స్ట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా, పెట్టుకోమని కదా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా. మీరు ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకి ఆల్రెడీ ఒకటి ఆప్టిమైజ్డ్ ఫర్ యూ అనమాట. వాళ్ళు రెడీ చేసి పెట్టారు ఒక యాడ్ మనకి. లేదు నేను నా ఓన్గా పెట్టుకుంటాను పెట్టుకోవచ్చు. బిల్డ్ యువర్ ఓన్ యాడ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు యాడ్ ఎవరెవరు కనిపించాలి, ఆల్ కస్టమర్స్ పెట్టుకోండి. ఆల్ కస్టమర్స్ ఫుడ్ కూడా నాన్ వెజ్ వాళ్ళకి, వెజ్ వాళ్ళకి ఉంటుంది, వెజ్ వాళ్ళకి అందరికి పెట్టుకోండి. అది కూడా టైం ఎప్పుడు పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోండి అనమాట. ఇవన్నీ నార్మల్గా ఉంచేసేయండి. అంటే మీరు ఒక డిసిషన్ కూడా బూస్ట్ చేయొచ్చు. సో అట్లా ఇది సిపిసి అనమాట. ఒక్కసారి కస్టమర్ వచ్చి మీ రెస్టారెంట్ పైన వీళ్ళు రికమెండెడ్ సెక్షన్లో అక్కడ ఇక్కడ చూపిస్తారు. మీకు ఒక చిన్న వీడియో పెట్టానండి, అది చాలామంది చూడలేదు, అంటే అంత క్లారిటీగా లేదు అది. కాకపోతే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైవ్గా మీకు జొమాటో పేజ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి చూపించా ఒక చిన్న వీడియో, ఫోన్లో అది. దాంట్లో మీకు చెప్పాను అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే ఇక్కడ చూపిస్తామని చెప్పేసి. రికమెండెడ్ సెక్షన్లో అక్కడ ఇక్కడ సెర్చ్ కొడితే మీది టాప్లో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ సేల్ చేస్తున్నారు అనుకోండి, బిర్యానీ అని కొడితే మీది టాప్ 10లో వస్తుంది అనమాట అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటే. సో అడ్వర్టైజ్మెంట్ లేకుండా టాప్ 10లో రావాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. అది కూడా మీకు ఆ వీడియోలో ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి. లేదనుకుంటే నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, వీక్లీ మీరు 1550 పెట్టుకుంటే, మీకు ప్రెడిక్టెడ్ సేల్స్ 2.8 to 3.1K, అంటే 3000 సేల్స్ నేను మీకు ఇస్తాను. ఇంతవరకు నేను తెప్పిస్తాను. వీక్లీ మీరు 1550 రూపాయలు మీరు స్పెండ్ చేస్తే మీకు నేను స్పెండ్ చేయడం అంటే మీరు వాడికి కడితే అనమాట. కట్టడం అంటే మళ్ళీ పే అవుట్ నుంచే కట్టవద్దు. సో ఇంత కాస్ట్ పర్ క్లిక్. ఒకసారి కస్టమర్ మీ రెస్టారెంట్ నేమ్ పైన క్లిక్ చేస్తే 9.5 రూపీస్ మీకు ఎగిరిపోద్ది అనమాట, మీ ఛార్జ్ పడుతుంది అనమాట. సో అలా మీరు 1550 కడితే 3000 సేల్స్ వస్తుంది. అంటే 50% ఎక్కువ వస్తాయి. అంటే డబుల్ అనుకోండి, ఇంకా 50% కాదు, డబుల్. 1550 పెడితే 3100 మీకు సేల్స్ వస్తాయి అనమాట. ఇంకొక 50% ఎక్కువ అంటే డబుల్. సో ఆ 1550 రూపాయలు మీకు ఎక్కువ వస్తాయి. ఆ 1550 రూపాయలు మళ్ళీ 30% వాడు కమిషన్ కట్ చేసుకుంటాడు. అండ్ మిగతా ప్యాకేజింగ్, రా మెటీరియల్స్ అవన్నీ చూసుకోవాలి. సో మీకు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటే ఏంటంటే ప్రాఫిట్ ఉండదు. స్టార్టింగ్లో పెట్టుకోవాలి, కాకపోతే ప్రాఫిట్ ఉండదు. బూస్ట్ కోసం పెట్టుకోవాలి, అంటే మీరు కనిపించాలి కాబట్టి, మీ రెస్టారెంట్ అనేది ఎక్కువ మంది కనిపించాలి కాబట్టి మీరు స్టార్టింగ్లో పెట్టుకోవాలి. ఒక 1 month అట్లా పెట్టుకోవచ్చు. సో అది మీది అడ్వర్టైజ్మెంట్ గురించి. ఇది ఒక పెద్ద టాపిక్. ఇది ఒకటి మళ్ళీ ఒక వీడియో, సపరేట్ వీడియో వేస్తాను, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ సపరేట్ వీడియో అంటున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఆఫర్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి, అడ్వర్టైజ్మెంట్ ఒక ఇంపార్టెంట్. ఈ రెండు చూసుకోండి. వీటికి మనము మంచిగా మాట్లాడుకుందాం తర్వాత. సో ఫినాన్స్కి వెళ్దాము. ఫినాన్స్ ఏంటంటే మన పేఅవుట్ సెక్షన్ అనమాట. మన పేఅవుట్ ఇది యాడ్స్. ఇక్కడ యాడ్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చండి. సో ఇది యాడ్స్ గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ స్టార్టింగ్ మీకు అసలు ఎలా ఉంటుంది మీ డాష్బోర్డ్ అనేది చూపిస్తున్నాను అంతే. ఇక్కడే ఫినాన్స్లోకి వెళ్దాము. ఫినాన్స్లో ఆప్షన్స్ ఏమొచ్చాయి, ఇక్కడ పేఅవుట్,
ఇన్వాయిస్, ట్యాక్సెస్, యూటీఆర్ రిపోర్ట్స్. సో పేఅవుట్లోకి వెళ్దాము. ఈ పేఅవుట్లో ఏముంటుందంటే మీకు ఎంత పేఅవుట్ వస్తుంది, వీక్లీ ఎంత వస్తుంది అనేది పేఅవుట్ అనమాట. ఇది ఇంత అసలు చూపించొద్దు యాక్చువల్గా, చూద్దాం ఏముందో. నేనైతే మీకు ఇలా చూపిస్తున్నా. ఇది 10 to 16 అనమాట. అంటే ఈ ప్రజెంట్ వీక్ నడుస్తుంది. ఇంతవరకు అయితే మాకు 6,167 రూపీస్ పేఅవుట్ వస్తుంది అని చెప్పి చూపిస్తున్నాడు. ఇది కూడా చూడండి మళ్ళీ ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఈ వీక్లో ఇంతవరకు మీరు. ఇది ఓన్లీ జొమాటో అండి. ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు, అసలు సేల్స్ ఎంత అయినాయి ఈ వీక్, మీరు ఎంత డిడక్ట్ అంటే మీకు వాళ్ళ ఛార్జ్ ఎంత పడింది, బేస్ సర్వీస్ ఫీ ఎంత పడింది, ఇక్కడ చూడండి బేస్ సర్వీస్ ఫీ అండ్ మెకానిజం ఫీ, మళ్ళీ డిడక్షన్స్ అంటే మీరు ఆఫర్స్ ఏమేమి ఇచ్చారు, ఇది జిఎస్టీ ఒకటి చూడండి. ఇన్ని ఉంటాయి. ఇది మీరు అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకుంటే ఇక్కడ కట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హైపర్ ప్యూర్లో ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ వస్తుంది అనమాట పేఅవుట్. ఇప్పుడు నాకు మొత్తం ఏమైందంటే ఇక్కడ చూడండి 9,492 రూపాయలు సేల్స్ ఈ వీక్ ఇంతవరకు. ఇంకా 2 days ఉందన్నమాట. ఇంత సేల్స్ అవుతే నాకు వచ్చింది ఎంత, 6,167 అనమాట. 6,167. 9,492లో 6,167 నాకు పేఅవుట్ అంటే ఎంత పర్సెంటేజ్ కట్ అయిందనేది మీరు ఆలోచించుకోండి. ఇంకా దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి పెట్టాలా వద్దా అనేది. మాకు వితౌట్ యాడ్స్, ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ లేవు గుర్తుపెట్టుకోండి. లేకపోతే 9,492కి 6,167 అనేది మాకు వచ్చిన పేఅవుట్, రాబోయే పేఅవుట్. అది కూడా ఓన్లీ ఇంతవరకు. వీక్లీ సైకిల్ ఎలా ఉంటుందంటే ఇది వెడ్నెస్డే పేఅవుట్ వస్తుంది. మండే టు సండే అనేది వీక్, మండే టు సండే. ఇది నేను షూట్ చేసే రోజు ఏ రోజు అంటే ఇది 15th రోజు, నాట్ 15th అంటే 15, 12 దాటిపోయింది. సో ఇది 14th రోజు అనుకోండి. 15th ఇంకా డే అవ్వలేదు, 14th రోజు. సో 14th రోజు అంటే ఇంకో 2 days ఉందన్నమాట మాకు. సో ఇది మీకు చూపిస్తా పేఅవుట్ గురించి. ఎవ్రీ మంత్ సైకిల్, వీక్లీ సైకిల్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి బేసిక్ ఇంట్రొడక్షన్లో కాబట్టి. ఇది వీక్ సైకిల్ ఎలా ఉంటుందంటే మండే టు సండే ఒక వీక్. మండే టు సండేలో వచ్చే పేఅవుట్ మీకు ఎప్పుడు వస్తుంది, వెడ్నెస్డే రోజు వస్తుంది. మండే టు సండే వచ్చే పేఅవుట్ మీకు వెడ్నెస్డే రోజు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చాలు ఇక్కడికైతే. మీకు పేఅవుట్ సెక్షన్లో నేను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వాయిస్ అండ్ ట్యాక్సెస్, ఇది ట్యాక్సెస్ అనమాట. ఇది ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఇది మీకు ఇప్పుడైతే అవసరం లేదండి. కొంచెం మీరు కొంతమంది రెస్పాండ్ అయ్యి మేము రెస్టారెంట్ స్టార్ట్ చేసామన్నప్పుడు ఇది మేము డీటెయిల్గా మీకు చెప్తాం. యూటీఆర్ రిపోర్ట్స్, ఇది రిపోర్ట్స్ అనమాట. అంటే మీకు మనకి ఇప్పుడు ఇది లాస్ట్ వీక్ది 12th రోజు మాకు పేఅవుట్ వచ్చింది. సో అది ఎంత వచ్చింది అనేది. ఇది ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అంటే ఇది ఏంటంటే మేము హైపర్ ప్యూర్ 2,300 అది చూపించాను కదా, అది నేను పే లేటర్ యూజ్ చేస్తాను అనమాట. సో అందుకని ఇక్కడ తగ్గిపోయింది. యాక్చువల్గా ఆ వీక్ మాకు కొంచెం ఎక్కువ వచ్చేది పేఅవుట్, హైపర్ ప్యూర్ వాడినా కాబట్టి తగ్గింది. సో ఇవన్నీ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అవుద్ది. అండ్ ఇంకా చూద్దాం అదేముందో దాంట్లో. ఆ రిపోర్ట్ ఇది అవుట్లెట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది అవుట్లెట్ ఏమిటి, దాని నేమ్ ఏంటి, సింపుల్ జస్ట్ అడ్రస్ అవన్నీ వస్తాయి అనమాట. 4.6 350 మెంబర్స్ రివ్యూస్ ఇస్తే రేటింగ్ అనేది 4.6 వచ్చింది అనమాట. సో ఇది ఇలా ఉంటుందండి. డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఇది ఇక్కడ ఆఫ్లైన్లో ఉంది. నేను ఆన్లైన్ పెడితే ఆర్డర్స్ వస్తాయి. ఇది రిపోర్ట్ డౌన్లోడ్ అయింది, చూద్దాం ఏముందో. సెటిల్మెంట్ రిపోర్ట్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. అది దిగండి. ఇది డేట్. ఇది ఏంటంటే ఇప్పుడు ఆ వీక్లో మీకు వచ్చే ఆర్డర్స్ అన్నిటికీ కూడా అనమాట. ఆ వీక్లో వచ్చే ఆర్డర్స్ అన్నీ కలిపి వాడు దాన్ని పేఅవుట్లో ఇస్తున్నాడు. అట్లా వీక్లో వచ్చే ఆర్డర్స్ అన్నీ కలిపి దాంట్లో మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ సమ్ టాలీ అవుద్ది 5035. మైనస్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి. ఇక్కడ మైనస్ అనేది డిడక్షన్. ఇక్కడ మైనస్ వచ్చింది చూడండి, -2,757. ఇది ఎందుకంటే హైపర్ ప్యూర్ అట్లా. సో అది యాడ్ చేస్తే 7,000 8,000కి వెళ్ళిపోతుంది ఆ వీక్. మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు ఆర్డర్ టు ఆర్డర్ వెళ్ళి. సో ఇది బేసిక్ అండి. బేసిక్గా జొమాటో రెస్టారెంట్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది. ఏ రెస్టారెంట్ తీసుకున్నా కూడా, అది ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా కూడా, ఎంత చిన్న కిచెన్లో స్టార్ట్ చేసిన క్లౌడ్ కిచెన్ అయినా కూడా డాష్ బోర్డ్ ఇంతే. నంబర్స్ మారుతాయి, కాకపోతే డాష్ బోర్డ్ మాత్రం ఇదే. నంబర్స్ మారడం అంటే పేఅవుట్ మారుతుంది, ఆర్డర్ కౌంట్ మారుతుంది, అవన్నీ. ఇది ఆర్డర్ హిస్టరీ.
ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మాకు 5 స్టార్స్ ఉంటాయి, 1 స్టార్స్ ఉంటాయి, అంతే. ఇంకా మిగతా ఉండవు. అది ఎందుకనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఈ వీడియో వరకు ఇక్కడ వరకు అయితే ఇంతే. నేను మేబీ కంటిన్యూషన్ ఇదే ఈరోజే రికార్డ్ చేస్తా కావచ్చు, చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చిందంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిప్ అండ్ స్లైస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి.